హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి లోక్షిత వ్లాగ్స్. టుడే రెసిపీ ఏంటంటే మీకైతే తన్మేలు చూస్తే అర్థమైంది కదా. ఇంతకీ మేము ఏం చేసాము, అది హిట్ అయిందా ఫ్లాప్ అయిందా అనేది అయితే మీరైతే లాస్ట్ వరకు అయితే చూడండి, మీకైతే అర్థమవుతుంది. మేమైతే పుట్నాల లడ్డు అయితే చేద్దాం అనుకున్నాం. స్వీట్ తినాలనిపించినప్పుడల్లా, లేదంటే పిల్లలకి ఏం స్నాక్స్ పెట్టాలో తెలియనప్పుడు కూడా ఇలాంటిది అయితే పెట్టవచ్చు. చాలా హెల్దీ ఫుడ్ కాబట్టి, ఎందుకంటే పుట్నాలు అయితే చాలా ప్రోటీన్స్ ఉంటాయి కాబట్టి ఇదైతే హెల్దీ ఫుడ్. మీరైతే ఒకసారి అయితే ఫుల్ వీడియో అయితే చూసేయండి. తక్కువ టైంలోనే చేసుకోవచ్చు, తొందరలోనే అయిపోతుంది, ఈజీగా ఉంటుంది అనమాట. ఈ రెసిపీ అయితే చాలా సింపుల్ గా అయితే చేసుకోవచ్చు. ఇప్పుడైతే కొలతలు అయితే వినండి. 1 కప్పు బెల్లానికి అయితే 2 కప్పుల పుట్నాల పప్పు అయితే కావాలి. మేమైతే ముందుగా తురుముకున్నాం. బెల్లాన్ని తురుముకునేటప్పుడు అయితే మా పిల్లలు అయితే మస్తు సతాయించులు, ఎందుకంటే అది బెల్లమే, తింటేనేమో తీయగా ఉంటుంది కాబట్టి అందులో అయితే చేయబెట్టి మరీ తింటాను వద్దంట అంటే అస్సలకి అయితే తింటలే. వాళ్ళతో టైం అయితే మస్తు అయితే వేస్ట్ అయిపోయింది. ఇప్పుడైతే 1 కప్పు బెల్లం అయితే తురుముకున్నాము, అలాగే 2 కప్పుల పుట్నాల పప్పు అయితే తీసుకున్నాము. ఇప్పుడైతే గ్యాస్ పైన అయితే ఒక గిన్నె అయితే పెట్టేసుకొని ఇందాకే తురుముకున్న బెల్లం అయితే ఉంది కదా, అది కూడా అందులో అయితే వేసేసుకోవాలి. ఒక చిన్న గ్లాస్ వాటర్ అయితే పోసేసుకొని బెల్లాన్ని మొత్తం అయితే కలిపేసుకోవాలి. బెల్లం అనేది అయితే మంచిగా కరిగిపోవాలి వాటర్లో అయితే, ఎందుకంటే మనకు కరిగిపోయినాక అయితే మంచి నురుగు అయితే వస్తుంది, మళ్ళీ మంచి స్మెల్ కూడా వస్తుంది. మంట మాత్రం అస్సలకే హైలో అయితే పెట్టుకోకుండా, ఎందుకంటే బెల్లం అనేది మాడిపోతుంది, మొత్తం మాడిపోయిన వాసన కూడా వస్తుంది ఒకవేళ మనం లడ్డు చేసుకున్నాక కూడా. అందుకోసమే సిమ్లో పెట్టుకొని అయితే వేసుకొని కొంచెం అయితే టైం అయితే పడుతుంది. టైం పడ్డా పర్లేదు కానీ మీరైతే సిమ్లో పెట్టుకొని అయితే చేసేసుకోండి. ఇప్పుడైతే బెల్లం అనేది పానకానికి వచ్చిందా రాలేదా అనేది ఒకసారి అయితే చూసేయండి. మరి పానకం ముదురు పానకమే రావాలి దీనికి మాత్రం, ఒకసారి అయితే చూడండి. ఇప్పుడైతే ఒక వాటర్లో అయితే వేసుకున్నాక అయితే ఆ బెల్లం అనేది మొత్తం దగ్గరికి అయితే వస్తుంది కదా, దాన్నే ముదురు పానకం అయితే అంటారు. అలా వచ్చినప్పుడైతే ఇక మనమైతే ఇక పానకం వచ్చినట్టే. ఇప్పుడైతే ఇక 2 కప్పుల పుట్నాల పప్పు అయితే ఉంది కదా, అది కూడా అందులో అయితే పోసేసుకోవాలి. పోసేసుకొని అయితే ఇక మంచిగా అయితే కలబెట్టేసుకోవాలి. బెల్లం మొత్తం కలిసిపోయేలాగా అయితే కలిపేసుకోవాలి. మనమైతే పుట్నాల పప్పు వేయగానే మొత్తం అయితే దగ్గరికి అయితే అవుతుంది, గట్టి కూడా అవుతుంది. ఇక మనం అట్లయితే వేసేసుకొని ఒక్కసారి అయితే ఇక మంచిగా అయితే కలబెట్టేసుకొని గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకోండి. ఇక గ్యాస్ కూడా ఆఫ్ చేసేసుకున్నాక అయితే ఇక మంచిగా కలిపేసుకోవాలి. చల్లారినాక అయితే ఇక లడ్డూలు అయితే చేసేసుకోవడం. చల్లారడం అంటే మొత్తం అయితే చల్లారొద్దు, కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే, అంటే కొంచెం వేడివేడిగా అయితే ఉంటుంది కదా, అలాంటి టైంలో అయితే లడ్డూలు అయితే చేసేసుకోవాలి. ఇంతవరకు అయితే కరెక్ట్గా అయితే చేసాం, కానీ తర్వాతకి ఏమైంది ఏందో తెలియదు కానీ మాకైతే లడ్డూలు అయితే అస్సలకే సరిగా అయితే రాలేదు. అంత కరెక్ట్గానే చేసాం, కానీ ఎక్కడ మిస్టేక్ అయింది అనేది అయితే మాకైతే తెలియదు. ఇప్పుడైతే చూడండి లడ్డు వేసామంటే అస్సలకు వస్తలేదు, మరి మొత్తం చల్లారిందా ఏమో మరి తెలియదు కానీ లడ్డు అయితే అస్సలకైతే రాలేదు. ఎందుకంటే ఏమో తెలియదు, మరి బెల్లం తక్కువైందో ఎట్లనో తెలియదు కానీ లడ్డు మాత్రం అస్సలకే రాలేదు. కానీ ఇట్లా కూడా టేస్ట్ మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంది. అసలు లడ్డు రాకున్నా పర్లేదు, ఇట్లా కూడా తినొచ్చు, చాలా అంటే చాలా బాగుంది. కొలతలు మాత్రం కరెక్టే. 1 కప్పు బెల్లానికి అయితే 2 కప్పుల పుట్నాలు అయితే పోసుకోండి. కొలత మాత్రం కరెక్టే, కానీ నాకైతే ఎక్కడ మిస్టేక్ అయిందేమో తెలియదు. ఎందుకంటే నేను బెల్లం వేసేటప్పుడు బెల్లం పానకం ఎక్కువ అవుతుందేమో కావచ్చు అనుకోని ఇంకో కొన్ని పుట్నాలు అయితే ఎక్స్ట్రా అయితే పోసేసాను, అందుకోసమే గట్టిగా అయిపోయి లడ్డు ఏమో రాలేదేమో. కానీ కొలత మాత్రం సేమ్ అదే ప్రాసెస్లో అయితే చేసుకోండి, చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం లడ్డు అయితే. పిల్లలకైతే స్నాక్స్కి అయితే బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు, ఎందుకంటే హెల్తీ స్నాక్సే పెట్టవచ్చు కాబట్టి. ఇక మాకు ఎట్లాగో లడ్డు అయితే రాలేదు కాబట్టి మేమైతే ఇక అలాగే పెడతాం, అలా పెట్టినా కూడా బాగుంది, అలా కూడా తినొచ్చు, మంచిగా ఉంది కాబట్టి టేస్ట్. మీరు కూడా ఒకసారి అయితే ఖచ్చితంగా ట్రై చేయండి, మీ పిల్లలకు కూడా పెట్టండి, అసలు హెల్తీ ఫుడ్ కాబట్టి. రోజుకి 1 2 పిల్లలకైతే లడ్డు అయితే ఇచ్చినామనుకో చాలా ప్రోటీన్ వస్తుంది కాబట్టి బెస్ట్ స్నాక్స్ అని అయితే చెప్పొచ్చు. ఈజీగా అయిపోయింది కదా, చాలా సింపుల్ కూడా అయితే చేసుకోవచ్చు ఇంట్లో ఉన్న వస్తువులతోటే. ఇప్పుడైతే ఎలాగో మాకైతే లడ్డు అయితే రాలేదని చెప్పేసి ఇలా అయితే బాక్స్లో అయితే వేసి అయితే పెడుతున్నాను. మీకైతే పర్ఫెక్ట్గా వస్తుందేమో మేబీ. లడ్డు అయితే కరెక్ట్గా అయితే చేసుకొని పిల్లలకైతే హెల్దీ ఫుడ్ అయితే పెట్టండి. బాయ్ బాయ్ గాయ్స్.